హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా నిన్న మనం ఫిబ్రవరి 4న వచ్చిన పేపర్లో సెకండ్ షిఫ్ట్లో వచ్చిన పేపర్ని డిస్కస్ చేశాము. ఈరోజు ఏంటి అంటే థర్డ్ షిఫ్ట్లో వచ్చిన పేపర్ని డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో అందులో ఫస్ట్ మనము రీజనింగ్ పేపర్ మనం డిస్కస్ చేద్దాము. సో రీజనింగ్ క్వశ్చన్స్ తర్వాత మనకి ఇంకొక వీడియోలో అర్థమెటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ పేపర్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మనం ఈజీగా చేయొచ్చు ఏంటి అనే ఉద్దేశంతో మనము చేస్తున్నాము. సో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇది మనకి నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి 10, 11, 13, 17, 25. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి 10 కాస్త 11 అయింది అంటే +1, 11 కాస్త మనకి 13 అయింది అంటే +2, సో 13 ఏమో 17 అయింది +4. సో నెక్స్ట్ ఇక్కడ 17 కాస్త 25 అయింది +8. సో ఇక్కడ చూడండి, నెంబర్ అనేది డబుల్ అయితే వెళ్ళింది. 1 కాస్త 2 అయింది, 2 4 అయింది, 4 8 అయింది. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ 8 డబుల్ అయితే ఏమొస్తుంది మనకి 16 వస్తుంది. ఓకేనా? సో 25కి 16 కలిపాము అనుకోండి, మనకు ఆన్సర్ ఏమవుతుంది 41 అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ సి 41 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకేంటిది ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనకి ఇందులో భిన్నంగా ఉన్నదాన్ని 4 ఆప్షన్స్లో భిన్నంగా ఉన్న దానిని కనిపెట్టండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి నెంబర్ సిరీస్ ఒకటి అంటే అయిపోతున్నా. నెక్స్ట్ మనకి లెటర్స్కి రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా సరే, అది మీకు ఆడ్ వన్ నోటర్ క్లాసిఫికేషన్ కావచ్చు, ఎనాలజీ కావచ్చు, సిరీస్ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు. సో ప్రతి దాంట్లో కూడా ఆ లెటర్ యొక్క నెంబరింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? అప్పుడు మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా మీరు చేసేయచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ ఉన్నది. క్యూ అంటే ఎంత మనకి 17, అండ్ ఇక్కడ మనకి జెడ్ ఉన్నది ఎంత మనకి 26. 17 కాస్త 26 అయిందంటే ఏంటిది +9 అయింది. ఓకేనా? అండ్ తర్వాత 26 కాస్త ఇక్కడ 11 అయింది అంటే +11. ఓకేనా? +9 +11 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే 14 కాస్త మనకి ఇక్కడ ఏమైంది 25 అయింది. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది +11. అండ్ తర్వాత 25 కాస్త 10 అయింది, అగైన్ +11. ఇక్కడ 3, సి అంటే 3, సో 3 కాస్త మనకి ఎన్ అంటే 14. సో అంటే మనకి 3 + 11 చేస్తున్నాయి కదా 14, అండ్ 14 + 11 చేస్తే 25. ఓకేనా? అండ్ తర్వాత ఇక్కడ 20 ఉన్నది. ఓకేనా? 20కి +11 చేస్తే మనకి ఎంత వస్తుంది ఈ వస్తుంది. ఓకేనా? అంటే 5 వస్తుంది. ఇక్కడ మనకి +11 అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ 5 కాస్త +11 చేస్తే ఏమొస్తుంది 16 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి అన్నింటిలో కూడా చూడండి +11 +11 +11 +11 అయింది. బట్ ఆప్షన్ 1 ఏదైతే ఉందో దీనికి ఒక్కదానికి మాత్రం ఫస్ట్ +9 తర్వాత +11 అయింది. సో కాబట్టి ఇందులో ఆడ్ వన్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద ఆడ్ వన్. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది మనకి డైస్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ ఇక మీరు ఇదంతా చదవాల్సిన అవసరం లేదు నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ టు ఫేస్ కే అని చెప్పేసి అంటారు. అంటే కేకి ఆపోజిట్ ఫేస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి రెండింటిలో కూడా కామన్గా ఉన్నది ఏ. ఇక్కడ ఎన్ఎస్, ఇక్కడ టిఐ, ఇంకా మనకి ఏమి రిపీట్ అవ్వలేదు. ఏ మాత్రం 2 సార్లు వచ్చింది. ఓకేనా? సో కాబట్టి ఇక ఇందులో రానిది ఫేస్ ఏదైనా ఉన్నది అంటే అది కే. సో ఇక్కడ మనకి డబల్ టైం రిపీట్ అయింది ఏంటి అంటే ఏ. సో కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్కి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టవచ్చు. ఓకేనా? లేదు మనం ఒకసారి చేసి ఒకవేళ అలా కాకుండా మాకు తెలియదు, మేము నార్మల్గా సొల్యూషన్ చేసి మేము ఆన్సర్ చేయాలి అని అనుకుంటే చెప్తాను చూడండి. ఈ రెండింటిలో కామన్గా ఏ ఉన్నదో చూడండి. ఏ అనేది కామన్గా ఉన్నది. సో దీనికి మనం ఏంటిది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకోండి. సో ఫస్ట్ దాంట్లో ఏ, ఆ తర్వాత ఎస్, అండ్ ఆ తర్వాత ఎన్, అండ్ ఇక్కడ మనకి ఏ, అండ్ ఆ తర్వాత ఐ, అండ్ ఆ తర్వాత టీ. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మనకి మిస్ అయింది ఏంటిది అంటే కే ఒకటి మిస్ అయింది. ఓకే, ఎస్ ఐ ఆపోజిట్ ఉంటాయి, ఎన్ టీ ఆపోజిట్ ఉంటాయి. సో ఇక కే అండ్ ఏ ఇవి 2 ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్.
సో అలాంటి క్వశ్చన్స్ మీరు జస్ట్ చూసి చెప్పాలండి, ఇక అంతేలేగాని మొత్తం ఇదంతా రాసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, ఎగ్జామ్లో మీకు టైం అనేది సరిపోదు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ లెటర్ది మనకి ఓకేనా, లెటర్ సిరీస్ వచ్చింది. సో లెటర్ సిరీస్లో మనకి ఏంటిది, వాటి నెంబరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఇక్కడ TU ఇలా కాకుండా వాటి నెంబరింగ్ని చూడండి. సో ఇది 20, 21, 22, 23, నెక్స్ట్ టైం వస్తుంది 24. 24 అంటే ఎంత, ఎక్స్. ఓకేనా, అంటే +1 +1 +1 అవుతా వెళ్ళింది. సో ఇక్కడ 11 అండ్ ఆ తర్వాత 10 అండ్ ఆ తర్వాత 9 అండ్ ఆ తర్వాత 8. సో ఇక్కడ ఏంటిది -1 అవుతా వెళ్ళింది అనమాట. సో 8 - 1 చేస్తే 7 అంటే ఏమొస్తుంది మనకి, G వస్తుంది. ఓకేనా. సో XG ఆల్రెడీ మనకి వచ్చేసింది. ఓకే, ఇక మిగతాది ఇంకొక లెటర్ అవసరం లేదు, ఎందుకంటే XG తోటి మనకు ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సరే అది కూడా ఒకసారి చూద్దాం. 6, 7, 8, 9. సో కాబట్టి తర్వాత ఏమొస్తుంది 10. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటిది అంటే XG అండ్ ఆ తర్వాత J. ఓకేనా. సో ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత సో ఇది మనకేంటిది అంటే ఫిగర్ సిరీస్. ఓకేనా. సో ఫిగర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ యారోస్ ఎన్ని ఉన్నాయి అంటే 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అండ్ ఇక్కడనేమో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఓకేనా. సో మనకి ఇక్కడేమో 6 యారోస్ ఉంటాయి, ఇక్కడ 5 యారోస్ ఉన్నాయి, ఇక్కడేమో 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో కాబట్టి నెక్స్ట్ ఎన్ని యారోస్ ఉంటాయి, 2 యారోస్ ఉంటాయి. బట్ 2 యారోస్ తోటి మనకి అగైన్ మళ్ళీ 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఓకేనా. అండ్ ఆ తర్వాత చూసుకుంటే వీటి యారో డైరెక్షన్ చూస్తే ఇక్కడేమో మనకి క్లాక్ వైజ్ ఉన్నది. ఓకేనా. ఇక్కడేమో మనకి యాంటీ క్లాక్ వైజ్ ఉన్నది, ఇక్కడ మళ్ళీ మనకి క్లాక్ వైజ్ ఉన్నది, ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ ఉన్నది. సో కాబట్టి నెక్స్ట్ టైం కావాలి మనకి క్లాక్ వైజ్ రావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో మనకి క్లాక్ వైజ్ ఏమున్నది, ఆప్షన్ ఏ. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఎంబెడెడ్ ఫిగర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా. ఎంబెడెడ్ ఫిగర్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చిండు. ఈ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ కింద ఇచ్చిన క్వశ్చన్స్లో ఏ డయాగ్రామ్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఓకేనా. సో అది సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈ షేప్లో మనకి ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడైతే ఇలా అయితే ఉన్నది, బట్ ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి మిస్ అయింది కదా. సో కాబట్టి ఇది కాదు. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఈ షేప్ అనేది వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అన్నీ కూడా మనకి కార్నర్ ఇలా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మనకి వచ్చే ఛాన్స్ లేదు, అండ్ ఇక్కడ కూడా మనకి వచ్చే ఛాన్స్ అనేది లేదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, సేమ్ ఇలా ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అది ఇప్పుడు మనకి నేను డ్రా చేస్తాను. సో సేమ్ షేప్ ఇక్కడ మనకు వచ్చింది కదా. ఓకేనా. ఇక్కడ ఏదైతే షేప్ ఉన్నదో సేమ్ అదే మనకి ఇక్కడ డ్రా చేస్తే మనకు వచ్చింది. సో కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది ఇందులో ఫిట్ అవుతుంది, దాన్నే మనం ఎంబెడెడ్ ఫిగర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా నాన్న. సో ఎంబెడెడ్ ఫిగర్. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది మనకి వెన్ డయాగ్రామ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో షర్ట్, కాటన్ అండ్ డెనిమ్. సో దీనికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ఏంటి అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి షర్ట్ అనేది కాటన్ షర్ట్స్ ఉంటాయి అండ్ ఆ తర్వాత డెనిమ్ షర్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకి షర్ట్స్లో కాటన్ షర్ట్స్ ఉంటాయి, డెనిమ్ షర్ట్స్ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి అండ్ ఆ తర్వాత కాటన్ అండ్ డెనిమ్ ఈ రెండు డిఫరెంట్ మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఈ సర్కిల్ ఏమో కాటన్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ ఏమో డెనిమ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ సర్కిల్ ఏమో షర్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. సో షర్ట్స్లో కొన్ని కాటన్ షర్ట్స్ ఉంటాయి అండ్ తర్వాత కొన్ని డెనిమ్ షర్ట్స్ ఉంటాయి, అండ్ కాటన్ అండ్ డెనిమ్ ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, 7 people, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. 7 people GHIJKLMN. సో ఇప్పుడు M వరకు ఉన్నారు. సో 8 మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా రోలో కూర్చొని ఉన్నారంట, అంటే ఒక లైన్లో కూర్చొని ఉన్నారు. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఫేసింగ్ నార్త్, అండ్ వీళ్ళందరూ కూడా ఎటు సైడ్ ఫేస్ చేస్తున్నారు అంటే నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ ఆ తర్వాత మనకి మెయిన్ మ్యాటర్ అనేది ఇస్తున్నాడు చూడండి, నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ M అని చెప్పేసి అంటున్నాడు. సో అంటే Mకి రైట్ సైడ్లో ఓకేనా కుడి వైపున ఎవరు కూడా కూర్చోలేదు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ M అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఇక Mకి రైట్ సైడ్ అనే ఎవరు లేరు. సో ఇక Mకి రైట్ సైడ్ ఎవరు లేరు అంటే ఇక మిగతా వాళ్ళందరూ ఎటు సైడ్ కూర్చున్నారని అర్థము, లెఫ్ట్ సైడ్ కూర్చున్నారనే కదా. సో కాబట్టి
మొత్తం 7 ఉన్నది, అందులో ఒకడు ఎం, అంటే ఇంకా రిమైనింగ్ 6 మెంబర్స్ కూడా లెఫ్ట్ సైడే ఉంటారు అనమాట. సో 1 2 3 4 5 అండ్ 6. సో 6 మెంబర్స్ ప్లేసెస్ అనేవి కన్ఫర్మ్ అయినాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎం అండ్ కే. సో ఎంకి కేకి మధ్యలో ఓన్లీ 3 members మాత్రమే ఉన్నారంట. ఎం ఇక్కడ ఉన్నాడు, సో కే తర్వాత ఇద్దరి మధ్యలో 3 members కదా ఉన్నది, 1 2 3. సో ఆ తర్వాత ఎవరు ఉన్నారు, కే అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా. సో ఎంకి కేకి మధ్యలో 3 members ఉన్నారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ కే అండ్ హెచ్. సో కేకి హెచ్కి మధ్యలో ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారంట. సో ఇప్పుడు కేకి ఒకవేళ లెఫ్ట్ సైడ్ హెచ్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు కదా. సో కాబట్టి ఇటు సైడ్ మనకి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి కేకి రైట్ సైడ్ని కనుక రాసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇద్దరిని వదిలేసిన తర్వాత ఇక్కడ మనకి హెచ్ అనే పర్సన్ ఉంటాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కేకి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఓకేనా. సో జీ అనే పర్సన్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్, ఎల్కి థర్డ్ లెఫ్ట్లో ఉన్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఇక్కడ ఉన్నారు అనుకోండి, థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఎల్ ఉన్నది అనుకోండి, 1 2 3 ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ అనే దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని పక్కకు రాసుకోండి. ఓకేనా. సో ఎల్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు అంటే జీ అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా. సో ఎల్కి థర్డ్ లెఫ్ట్లో మనకి జీ అనే పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత జీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఓకేనా. ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారంట, మళ్ళీ మనకి జే అనే పర్సన్ ఉన్నాడంట. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఇక్కడ రాసుకున్నాము అనుకోండి, సో మనకి ఇమీడియట్ రైట్లో మనకి జే కూర్చునేది అనుకుంటుందా, ఉండదు. సో కాబట్టి ఇంకా ఎల్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటిది మనకి ఇక్కడ. ఓకేనా. సో ఎల్ ఇక్కడ రాసుకుంటే ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారు, ఇక్కడ జే అనే పర్సన్ ఉంటారు. అండ్ తర్వాత ఎల్కి థర్డ్ లెఫ్ట్ అంటే 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు, ఇక్కడ మనకి జీ అనే పర్సన్ ఉంటారు. ఇక ఇందులో మనకి మిగిలిపోయింది ఎవరు అంటే, ఓకేనా. సో జీ వచ్చిండ్రు, హెచ్ వచ్చారు, అండ్ ఐ అనే పర్సన్ మిగిలిపోయాడు. సో కాబట్టి ఐ అనే పర్సన్ ఇక్కడ ఉంటాడు అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏమంటాడు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ హెచ్. సో ఐకి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు. సో ఐకి హెచ్, ఓకేనా, ఐకి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 3 members కూర్చొని ఉన్నారు. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి లెటర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో లెటర్ సిరీస్లో దీన్ని కంటిన్యూస్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్ కనుక వస్తే ఫస్ట్ అవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోండి. ఓకేనా. సో మీకు కనుక అవి ఇచ్చినవి 16 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఖచ్చితంగా 4 సెట్స్ ఉంటాయి. ఓకేనా. 4 4 4 4 సెట్ వైజ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఒకవేళ 12 ఇచ్చినా సరే మనకి మ్యాక్సిమం 4 ఉంటుంది, లేదు అంటే కొన్నిసార్లు 3 ఇస్తాడు. ఒకవేళ 15 ఇచ్చిండు అనుకోండి, అయితే మనకి 5 అయినా ఉంటుంది, లేదంటే 3 అయినా ఉంటుంది. అండ్ ఒకవేళ మనకి 20 ఇచ్చిండు అనుకోండి, అయితే 5 కానీ లేదంటే 4 కానీ, ఇలా మనకి పేర్స్ ఉంటాయి అనమాట. సో అందుకనే ఫస్ట్ ఇవి కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకొని వాటిని పేర్స్గా డివైడ్ చేసుకొని చూస్తే మనకి ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. సో 20 ఉన్నాయి కాబట్టి అయితే మనకి 5 అయినా ఉంటుంది. 5లో మనకి లాజిక్ లేకపోతే అప్పుడు మనకి 4 అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 చూద్దాము. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ ఇక్కడ పీ ఉన్నది, ఇక్కడ పీనే ఉన్నది, ఇక్కడ కూడా పీనే ఉన్నది. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, పీనే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూస్తే ఇక్కడ క్యూ ఉన్నది, ఇక్కడ మనకి బ్లాంక్ ఉన్నది, ఇక్కడ క్యూ ఉన్నది, ఇక్కడ క్యూ ఉన్నది, ఇక్కడ క్యూ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటి, సెకండ్ లెటర్ క్యూనే వస్తుంది. అండ్ థర్డ్ లెటర్ చూసుకుంటే ఇక్కడ బ్లాంక్ ఉన్నది, ఇక్కడ టీ ఉన్నది, ఇక్కడ బ్లాంక్ ఉన్నది, అండ్ తర్వాత ఇక్కడ కూడా బ్లాంక్ ఉన్నది. సో కాబట్టి మనకి మోస్ట్లీ టీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇక్కడ టీ అండ్ ఇక్కడ కూడా టీ. సో ఒకసారి చూస్తే PQTUO. సో PQTUO. సో ఇక్కడ PQTUO. ఓకేనా. మనకి ఇక్కడ మనకి కంటిన్యూస్గా రిపీట్ అవుతున్న ప్యాటర్న్ ఏంటిది అంటే PQTUO.
TUO. ఓకేనా. సో ఇది మనకి కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉన్నది అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన బ్లాంక్స్లో ఏమేమి ఉన్నాయి మనకి QT అండ్ తర్వాత UOPTTO. ఓకేనా. ఇక్కడ చూడండి దీనికి మనకి ఓన్లీ ఒకటే డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో QTUO. ఓకేనా, QTUO. ఇక్కడేమో QTOU ఉన్నది. ఒక్కొక్కసారి మీరు అలా కూడా కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడైతే మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఇది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సో ఇక్కడ మనకు ఒక పదం ఇచ్చిండు. ఈ పదాన్ని ఎలా అరేంజ్ చేయాలంట, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏదైతే ఉంటుందో రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓకేనా. సో వాటిని రివర్స్లో అరేంజ్ చేయాలంట. రివర్స్లో అరేంజ్ చేస్తే అందులోని ఎన్ని అక్షరాలు మళ్ళీ సేమ్ పొజిషన్లో వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైతే పదం ఇచ్చిండో దాన్ని రాసుకోండి. VARIABLE. ఓకేనా. సో VARIABLE ఇది మనకి ఇక్కడ ఇచ్చిన పదం. సో ఇప్పుడు దీన్ని ఏంటి అంటే రివర్స్ ఆల్ఫాబెట్ రివర్స్ ఆర్డర్లో రాసుకొని రండి అంటున్నాడు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి ABCD ఉంటుంది కదా, అది మీరు ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాసుకుంటూ రావాలి. ఫస్ట్ మనకి ఇందులో అన్నింటికన్నా ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటిది A. సో కాబట్టి A. అండ్ తర్వాత ఇంకొక A కూడా ఉన్నది. సో కాబట్టి మళ్ళీ A రాసుకోండి. నెక్స్ట్ తర్వాత B. సో మనకి ఒక B ఉన్నది. నెక్స్ట్ ఆ తర్వాత సో B తర్వాత మళ్ళీ వచ్చేది D ఏమన్నా ఉన్నదా మనకి, C కానీ D కానీ ఉన్నదా, లేదు. సో ఆ తర్వాత E వస్తుంది. ఓకేనా, E. ఓకేనా. నెక్స్ట్ కావాలి అంటే దాన్ని టిక్ పెట్టుకోండి. ఏ పదం అయితే కంప్లీట్ అయిపోయిందో, సో ఇప్పుడు A అయిపోయింది, B అయిపోయింది, అండ్ ఆ తర్వాత E అయిపోయింది. సో వాటిని టిక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ I ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది మనకి IA. సో I తర్వాత మనకి ఇక్కడ L వస్తుంది. L తర్వాత మనకి ఇక్కడ R వస్తుంది, అండ్ ఆ తర్వాత V వస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ పదంలో సేమ్ లెటర్స్ ఎన్ని చోట్లలో ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ V అనేది సేమ్ ఉన్నాయి. ఇక్కడ I కూడా మనకి సేమ్ పొజిషన్లో ఉన్నది. ఇక్కడ B అండ్ B అనేది సేమ్ పొజిషన్లో ఉన్నది. అలా మనకి ఎన్ని పేర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో SSC GD వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఓకేనా, మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటాను అన్న. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, బట్ కాకపోతే కొంతమందికి తెలియదు అనమాట. తెలియక దీన్ని వదిలేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఒకవేళ అతను ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే రివర్స్ అని కాకుండా జస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని అనుకోండి. సో అప్పుడు మనకి ఇక్కడ AABEILRV అని చెప్పేసి ఇటు నుంచి రాసుకుంటూ వెళ్తాం. బట్ రివర్స్లో రామన్నాడు కాబట్టి మనం కూడా ఇక్కడ రివర్స్లో రాసుకుంటూ వచ్చినాం అనమాట. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ ఈక్వేషన్ డైరెక్ట్గా చూడండి. ఓకే, నీకు అందులో ఏమి ఇచ్చిండు ఏంది ఇవన్నీ కూడా మీరు చూడొద్దు అనమాట. C - D అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇక్కడ మనకి మైనస్ అంటే ఇక్కడ ఉన్నది. C - D అంటే C ఈజ్ ద డాటర్ ఆఫ్ D. ఓకేనా. సో ఇక్కడ రాస్తాను చూడండి. C అనే పర్సన్ డాటర్ ఎవరికి అంటే D అనే పర్సన్కి. ఓకేనా. నెక్స్ట్ D డివైడెడ్ బై E ఉన్నది. ఓకేనా. డివైడెడ్ బై ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ డివైడెడ్ బై అనేది ఇక్కడ ఉన్నది. అంటే ఏంటిది మనకి మీనింగ్, D ఈజ్ ద బ్రదర్ ఆఫ్ E. ఓకేనా. D అనే పర్సన్ బ్రదర్ ఎవరికి అంటే E అనే పర్సన్కి. ఓకేనా. నెక్స్ట్ E ఇంటూ F. ఇంటూ ఎక్కడ ఉన్నది మనకి, ఇక్కడ ఉన్నది. సో ఇంటూ మీన్స్ ఏంటిది, E ఈజ్ ఓకేనా, E ఈజ్ ద సన్ ఆఫ్ F. ఓకేనా. E అనే పర్సన్ సన్ ఎవరికి అంటే F అనే పర్సన్కి. సరే నాన్న ఇక్కడే రాస్తున్నాను. ఓకేనా. F అనే పర్సన్కి. నెక్స్ట్ F ప్లస్ G. ఓకేనా. F ప్లస్ G అంటే ఏంటిది మనకి, F ఈజ్ ద మదర్ ఆఫ్ G అనమాట. సో F అనే పర్సన్ మదర్ ఎవరికి అంటే G అనే పర్సన్కి. ఓకేనా. ఇది మనకు వచ్చే డయాగ్రామ్. ఓకేనా. సో కొంచెం క్వశ్చన్ మీదకి వచ్చింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి అసలు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, Fకి Cతోనే ఉన్న హౌ ఈజ్ F రిలేటెడ్ టు C అంటున్నాడు. ఓకేనా. హౌ ఈజ్ F రిలేటెడ్ టు C. ఓకేనా. F అనే పర్సన్ Cకి ఏమవుతారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, F అనే పర్సన్ Cకి ఏమవుతారు, C వాళ్ళ ఫాదర్ D వాళ్ళ మదర్ F అనమాట. సో అంటే ఫాదర్స్ మదర్.
సో ఫాదర్స్ మదర్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ బిలో ఉంది. ఓకేనా? సో ఫాదర్స్ మదర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TDZM. సో ఇక్కడ రాస్తాను, ఒకవేళ మీకు కనిపించకపోయినా కొంచెం క్లియర్గా ఉంటుంది. TDZM. సో అంటే మనకి ఇక్కడ కోడ్ ఏంటిది అంట? 8, 24, 2 అండ్ తర్వాత 15. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీన్ని ఒకసారి డీకోడ్ చేయడానికి చూడండి. ఇదేమో 20, ఇక్కడేమో ఇది 8 ఉన్నది. సరే -12 అయింది అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ D ఉన్నది, ఇక్కడేమో 24 ఉన్నది. ఓకేనా? సో అంటే మనకి నార్మల్గా చూసుకున్నాం -6 అయింది అనుకుందాం. సో ఇక్కడ Z ఉన్నది, 2 ఉన్నది. ఓకేనా? సో అంటే మనకి ఇక్కడ లాజిక్ అనేది లేదు. ఓకేనా? సో ఒకసారి రివర్స్ నెంబరింగ్లో చూడండి. సో ఇప్పుడు టీది రివర్స్ నెంబరింగ్ ఎంత అంటే 7, ఇక్కడేమో 8 ఉన్నది, అంటే +1 అయింది అనుకుందాం. సో ఇప్పుడు D ఉన్నది, Dది రివర్స్ నెంబరింగ్ ఎంత అంటే మనకి 23, ఇక్కడేమో 24 ఉంది, అంటే +1 అయింది అనుకుందాం. Zది రివర్స్ నెంబరింగ్ ఎంత అంటే 1, ఇక్కడ 2 ఉంది, +1. అండ్ Mది రివర్స్ నెంబరింగ్ ఎంత అంటే 14, ఇక్కడ 15 ఉంది, అంటే +1. ఓకేనా? సో అంటే మనకి ఏం చేసిండు, ఇక్కడ లెటర్ది రివర్స్ నెంబరింగ్ ఏదైతే ఉంటుందో దానికి +1 చేసుకుంటా వెళ్ళిండు అనమాట. సో చేస్తే మనకి ఇక్కడ కోడ్ అనేది వచ్చింది. సేమ్ వే ఇక్కడ మనకి HAWPకి కూడా మనకి ఆన్సర్ ఏంటి అనేది చూడండి. సో ఇక్కడ H ఉన్నది, Hకి రివర్స్ నెంబరింగ్ ఎంత మనకి 19, 19 + 1 చేస్తే ఎంత 20 తోటి మనకి ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే ఉన్నది. ఇక అంతే, ఇక మళ్ళీ ఇక అన్నీ చూసుకుంటూ చేయాల్సిన పని లేదనమాట. 20 తోటి ఇది ఒకటే ఉంది కాబట్టి దాన్ని టిక్ పెట్టుకోవాలి. సరే మనం ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ మనకి 19 + 1 20, ఏది 26, 26 + 1 27, అండ్ డబ్ల్యూది మనకి 4, సో 4 + 1 5, అండ్ పీదేమో మనకి సో 11, 11 + 1 ఎంత అంటే 12 అనమాట. ఓకేనా? సో అలా మనకి కోడ్ చేశాడు. ఓకే, చలో నెక్స్ట్ ఇది సిలోలిజమ్స్ అన్న. సో సిలోలిజమ్స్ని మనము 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే 150s అని చెప్పేసి యూజ్ చేస్తాము. సరే, చాలామందికి ఆ మెథడ్ అనేది ఫెమిలియర్గా ఉండదు. ఓన్లీ సో నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ మెథడ్ అనేది తెలుస్తుంది. సో మిగతా వాళ్ళకి ఆ మెథడ్ అనేది తెలియదు కాబట్టి సో మీకైతే ఈ ప్రాబ్లం మీకు నార్మల్గా వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి చెప్తాను. ఓకేనా? ఆల్ యాంక్లెట్స్ ఆర్ సాక్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? ఆల్ యాంక్లెట్స్ ఆర్ సాక్స్. ఓకేనా? ఆల్ సాక్స్ ఆర్ ఫ్లాట్స్. సో సాక్స్ అన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయంట, ఫ్లాట్స్ అవుతాయంట. ఓకేనా? సమ్ ఫ్లాట్స్ ఆర్ ట్రౌజర్స్. ఓకేనా? సమ్ ఫ్లాట్స్ ఆర్ ట్రౌజర్స్. ఓకేనా? సో ఇప్పుడు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి మనకి ఇక వచ్చే వెన్ డయాగ్రామ్, పాసిబుల్ వెన్ డయాగ్రామ్ ఏంటిది అంటే ఇది. సో ఇప్పుడు ఒకసారి కంక్లూజన్స్ చూడండి. ఆల్ యాంక్లెట్స్ ఆర్ ఫ్లాట్స్. ఓకేనా? ఆల్ యాంక్లెట్స్ ఆర్ ఫ్లాట్స్, అవును కదా, యాంక్లెట్స్ అన్నీ కూడా ఫ్లాట్స్ అవుతున్నాయి. సో కాబట్టి ఫస్ట్ వన్ ఫాలో అవుతున్నది. నెక్స్ట్ సమ్ ట్రౌజర్స్ ఆర్ యాంక్లెట్స్ అంటారు. ఇక్కడ మనకి ట్రౌజర్స్కి యాంక్లెట్స్ ఏమైనా ఇంటర్సెక్ట్ అవుతున్నదా? అవ్వట్లేదు. దానికైతే మనకి ఏం రిలేషన్ లేదు. సో కాబట్టి ఇది ఫాలో అవ్వదు. సో కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ BIGS is coded as 4593 and SING is coded as 9432. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ N? సో అయితే Nకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి మీరు నార్మల్గా మంచిగా గమనిస్తే ఇక్కడ BIGS ఉన్నది, ఇక్కడ SING ఉన్నది. ఓకేనా? ఈ రెండింటిలో ఇక్కడ ఎస్ వచ్చింది మనకి, ఇక్కడ ఎస్ ఉన్నది, ఇక్కడ I ఉన్నది, ఇక్కడ కూడా I ఉన్నది, అండ్ ఇక్కడ G ఉన్నది, ఇక్కడ కూడా G ఉన్నది. ఈ రెండింటికి తేడా ఏంటిది అంటే సో ఇక్కడ మనకేమో B ఉన్నది, ఇక్కడేమో మనకి N ఉన్నది. ఓకేనా? డిఫరెంట్గా ఉన్నది. అదే సేమ్ నెంబర్స్లో కూడా చూసుకుంటే మనకి 9 అనేది రిపీట్ అయింది, 4 అనేది రిపీట్ అయింది, 3 అనేది రిపీట్ అయింది. ఇక రిపీట్ అవ్వంది ఏంటిది? ఓన్లీ 2 మాత్రమే. సో మనకి ఇక్కడ లెటర్ రిపీట్ అవ్వంది ఏంటిది? ఓన్లీ N మాత్రమే. అంటే మనకి ఇక్కడ Nకి కోడ్ ఏంటిది అంటే 2 అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో మళ్ళీ మనకి ఇక్కడ నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. 65, 86, 114, 149,
191. సో అయితే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతాం. ఓకే, ఇది మనకి నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న. ఓకే, సో ఇక్కడ 65 ఉన్నది, ఇక్కడేమో 86 ఉన్నది. మనకి ఎంత యాడ్ అయింది? 21 అనేది యాడ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడేమో 86 ఉన్నది, ఇక్కడేమో మనకి 114 ఉన్నది. సో ఇక్కడ ఎంత యాడ్ అయింది? 28 యాడ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ 114 ఉన్నది, ఇక్కడేమో 149 ఉన్నది. సో ఇక్కడేమో ప్లస్ 35 అయింది. ఓకేనా. ఇక్కడ 149 కాస్త 191 అయింది. సో ఇక్కడేమో ప్లస్ 42 అయింది. ఓకేనా. సో ఇదేమో 7 3s 7 4s 7 5s 7 6s 42. సో కాబట్టి నెక్స్ట్ 7 7s ఏమవుతుంది? 49 ప్లస్ 49 చేయండి. 191కి 49 యాడ్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 240 వస్తుంది. సో 240 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు ఏంటి అంటే మ్యాక్సిమం ఎస్ఎస్సి జీడీ లెవెల్లో మాత్రం మనకి ఇక్కడ నెంబర్స్ ఏదైతే ఉంటాయో ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్సే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూసుకున్నారు అనుకోండి, మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి జీడీలో మరీ థర్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఏమీ ఇవ్వడు. సో కొంచెం సెకండ్ లెవెల్ మోడరేట్గా ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎంఎల్టీఏ. ఎంఎల్టీఏ. సో దీనికి కోడ్ ఏంటి అంట? QHXW. ఓకేనా. సో ఎం అనేదేమో మనకి 13. సో ఇక్కడ క్యూ అనేదేమో మనకి 17. సో అంటే ఇక్కడ మనకి ప్లస్ 4 అయింది, ఇక్కడ 12, ఇక్కడేమో 8. ఓకేనా. అంటే మనకి -4 అయింది. ఇక్కడ 20 24 అంటే మళ్ళీ ప్లస్ 4 అయింది. ఇక్కడేమో 1 ఉన్నది, ఇక్కడేమో 23 ఉన్నది, అంటే మళ్ళీ -4 అయింది. సో అంటే ఇక్కడ మనకి లాజిక్ ఏమున్నది? +4 -4 +4 -4 అవుతున్నది అనమాట. ఓకేనా. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ CWON ఉన్నది. ఓకేనా. సి అంటే మనకి ఎంత? 3 + 4 చేస్తే ఏమొస్తుంది? 7 7 అంటే G. సో ఇక్కడ జీతోనే అన్నీ కూడా మనకి జీతోనే ఉన్నాయి. సో కాబట్టి జీ రాసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటిది? మళ్ళీ మనకి -4. W అంటే 23. సో 23 -4 చేస్తే ఎంత వస్తుంది? 19. సో 19 అంటే ఎస్ తోటి మళ్ళీ అగైన్ 3 ఉన్నాయి. ఓకేనా. సో మళ్ళీ ఆ తర్వాత ఓ ఉన్నది, ఓ అంటే 15 15 + 4 అంటే 19. సో 19 అంటే మళ్ళీ అగైన్ ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. ఓకేనా. ఈసారి WS మాత్రం ఓన్లీ ఆప్షన్ బిలోనే ఉన్నది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మనం ఇది కూడా చూస్తే మనకి 14 -4 చేస్తే ఏమొస్తుంది? మనకి 10 10 అంటే ఏంటిది అంటే జే అనమాట. సో GSSJ అనేది దానికి కోడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? మనకి ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో మైనస్ని డివైడెడ్ బైని ఇంటూని ప్లస్ని ఇంటర్చేంజ్ చేసి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో మనకి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకే, సో అది కూడా మ్యాక్సిమం మనకి మోస్ట్లీ ఎక్కువ ఇంటర్చేంజ్ నుంచి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి, 8. సో ప్లస్ మనకి ఏమవ్వాలి? ఇంటూ అవ్వాలి. ప్లస్ అండ్ ఇంటూని ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి. అండ్ ఆ తర్వాత 63 మైనస్ అండ్ డివైడెడ్ బై అనేది మనకి ఇంటర్చేంజ్ చేయాలి. సో కాబట్టి 63 డివైడెడ్ బై 7. అండ్ తర్వాత ఇంటూ అండ్ ప్లస్ కాబట్టి +7. అండ్ తర్వాత డివైడెడ్ బై దగ్గర మనం మైనస్ రాసుకుంటాం, -9. ఓకేనా. సో ఇది మీరు సాల్వ్ చేయాలి. ఓకేనా. 7 1s 7 9s 63. ఓకేనా. సో 8 9s ఎంత మనకి? 72. 72 + 7 -9. 72 + 7 ఎంత? 79. ఓకేనా. సో 79లో నుంచి 9ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 70 వస్తుంది. సో ఆప్షన్ సి 70 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ ఇది కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న. ఇదేమో మనకి ఇంతకు ముందు క్వశ్చన్ ఏమో మనకి ఓపెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చింది, ఇదేమో క్లోజ్డ్ అనమాట. క్లోజ్డ్లో కూడా మనకి ఏంటిది? సర్క్యులర్ షేప్కి రిలేటెడ్గా మనకి 6 మెంబర్స్ ఉన్నారు, EFGSGRST. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఉన్నారు, ఫేసింగ్ ద సెంటర్. అండ్ అందరూ కూడా ఇలా సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారు అనమాట. సో మనకి క్లోజ్డ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో సో దానికి మీరు ఫస్టే ప్లేసెస్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో 6 మెంబర్స్ అన్నారు కాబట్టి 1 2 3 4 5 అండ్ ఆ తర్వాత 6. వీళ్ళందరూ కూడా ఫేసింగ్ సెంటర్ అండి కాబట్టి అందరిని కూడా నేను ఫేసింగ్ సెంటర్ వైపు రాసుకున్నాను అనమాట. ఓకేనా.
నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమంటారు, ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఓకేనా, ఎస్ అనే పర్సన్ ఎలా కూర్చోనుగా ఎఫ్కి సెకండ్ రైట్లో కూర్చొని ఉన్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ ఉన్నాడు అనుకోండి, అతనికి సెకండ్ రైట్ అంటే 1 2 ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎస్ అనే పర్సన్ ఉన్నాడు. ఓకేనా, ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అయిపోయింది. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. ఓకేనా, సో ఎఫ్ ఏమో జీకి సెకండ్ రైట్లో ఉండంట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీని రాసుకుంటే ఇతనికి ఇది రైట్ అవుతుంది, సెకండ్ రైట్. ఓకేనా, సో కాబట్టి ఇది కాదు నాన్న. సో ఇక్కడ మనకి జీ రాసుకున్నాం అనుకోండి, సెకండ్ రైట్. ఓకేనా, ఇక్కడ జీ వస్తాడు సెకండ్ రైట్ 1 2. సో సెకండ్ రైట్లో ఎవరు ఉంటారు, మనకి ఎఫ్ అనే పర్సన్ ఉంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఓన్లీ ఎఫ్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఈ. సో ఆర్కి ఈకి మధ్యలో ఓన్లీ ఎవరు కూర్చొని ఉన్నారంట, ఎఫ్ మాత్రమే కూర్చొని ఉన్నారంట. ఓకేనా, సో అంటే మనకి ఇప్పుడు ఆర్ అండ్ ఈ ఇక్కడైనా రావచ్చు అండ్ ఆర్ అండ్ ఈ ఇక్కడైనా కూడా రావచ్చు. ఓకేనా, వీళ్ళిద్దరు ప్లేస్ అయితే ఇక్కడ, వీళ్ళిద్దరికి మధ్యలో ఎవరు ఉన్నారు అంటే మనకి ఎఫ్ అనే పర్సన్ ఉన్నాడు అనమాట. ఓకేనా, సో ఇంకా మిగిలిపోయింది ఎవరు, సో ఇక్కడ అందరికి ఇచ్చిన దాంట్లో ఈ వచ్చిండు అండ్ తర్వాత ఎఫ్ వచ్చిండు అండ్ జీ వచ్చింది అండ్ ఆర్ వచ్చిండు అండ్ ఆ తర్వాత ఎస్, టీ రాలేదు. సో కాబట్టి ఇక్కడ ఎవరు ఉంటారంటే టీ అనే పర్సన్ ఉంటాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ అంటున్నాడు. ఓకేనా, ఈ అనే పర్సన్ ఓకేనా ఎస్కి ఇమీడియట్ నైబర్ అంట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఉంటారు, ఖచ్చితంగా ఈ ఉండాలి. ఇక్కడ ఈ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు అవుతారు, ఆర్ అనే పర్సన్ అవుతాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ అందరి ప్లేసెస్ కూడా కన్ఫర్మ్ అయినాయి. అయితే మనకేం అడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఆర్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఆర్. ఓకేనా, సో ఆర్ని రైట్ సైడ్ నుంచి కనుక కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, సో ఆర్కి రైట్ సైడ్ మనకి ఇది. ఓకేనా, సో 1 2 3 ఉన్నారు. ఓకే, ఇక్కడ టీ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి ఆప్షన్ ఏ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది మనకి పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ అన్న. మనకి పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ నుంచి కూడా మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది జీడీలో నుంచి. ఓకేనా, సో ఇక్కడ పేపర్ని ఫస్ట్ కిందకి ఫోల్డ్ చేసి అండ్ ఆ తర్వాత రైట్ సైడ్ ఫోల్డ్ చేసి ఈ షేప్లో కట్ చేసిండు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసినాం కాబట్టి ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదిలో ఓపెన్ చేసేటప్పుడు అంటే మనకి రైట్ అయినా లెఫ్ట్ అయినా ఎలా అయినా ఓపెన్ చేసినప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ అవుతుంది అనమాట ఇది. ఓకేనా, సో ఖచ్చితంగా ఈ కార్నర్లో ఉన్నదైతే ఈ షేప్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి అన్నింటిలో కూడా సేమ్, ఇదైతే లేదు. సో కాబట్టి ఇది కాదు, అన్నింటిలో కూడా ఇదే షేప్లో ఉంది. సో కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఆపోజిట్లో అంటే ఇక్కడ ఉండేది ఏదైతే ఉంటుందో దీనికి రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇదేమో మనకి ఎలా ఉన్నది, ఇలా ఉన్నది కదా ఇక్కడ షేప్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇలా అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా మనకి ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ మనకి ఇది సేమ్ పొజిషన్లో ఉన్నాయి. సో కాబట్టి ఇది కాదు, ఇక్కడ కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. సో కాబట్టి ఇది కాదు, ఇది మాత్రం మనకి రివర్స్లో ఉన్నాయి. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఈ రెండు మిర్రర్ ఇమేజ్లో ఉంటాయి, ఈ రెండు కూడా మిర్రర్ ఇమేజ్లో ఉంటాయి. పైన కింద చూసుకుంటేనేమో రెండు వాటర్ ఇమేజ్ లాగా ఉంటాయి అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ టాప్ అండ్ బాటమ్ చేంజ్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అనేది చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎన్ఆర్డిఎఫ్కి పిఎంఎఫ్ఏ, ఎన్ఆర్డిఎఫ్. సో దీనికి మనకి కోడ్ ఏంటిదంట, పిఎంఎఫ్ఏ. ఓకేనా, సో ఇక్కడ ఎన్ అనేది మనకెంత 14, ఇక్కడేమో 16 ఉన్నది. సో అంటే మనకి ఏమైంది +2 అయింది. తర్వాత ఇక్కడేమో ఆర్ అనేది 18, సో ఇదేమో మనకి 13. ఓకేనా, సో అంటే మనకేమైంది -5 అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి డి 4 అండ్ ఇక్కడ 6 ఎఫ్ ఉన్నది, అంటే మళ్ళీ మనకి +2 అయింది. ఇక్కడ ఎఫ్ అనేది 6, ఇక్కడ ఏ అనేది 1, అంటే -5. అంటే ఇక్కడ లాజిక్ ఏంటిది, +2 -5 +2 -5 అవుతున్నది. ఇన్ ద సేమ్ వే జీవికేక్యూకి కూడా అంతే రాసుకోండి, జీవికే అండ్ ఆ తర్వాత క్యూ. ఓకేనా, జీ అనేది 7 +2 చేస్తే 9 అంటే ఏంటిది ఐ. సో ఇక్కడ ఐ తోటి ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే ఉన్నది, వేరే ఏది కూడా మనకి ఐ తోటి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు డైరెక్ట్గా చెప్పవచ్చు ఇక అంతేగా, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నప్పుడు ఇదంతా రాయాల్సిన పని ఏం లేదనమాట. ఓకేనా, సో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక 22, సో 22 -5 ఎంత మనకి 17 అంటే ఏమవుతుంది, క్యూ అవుతుంది.
అండ్ కే మళ్ళీ +2 11 + 2 చేస్తే 13 అంటే ఎం అండ్ ఇక్కడ 17 -4 చేసినాము అనుకోండి 12 అంటే ఏమొస్తుంది ఎల్ IQML. సో ఇది ఎట్లాగో చేసినా అదే వస్తుంది లేదైనా అదే, బట్ ఇక్కడ మనకి ఎట్లాగో ఫస్ట్ లెటర్తోనే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా మీరు చెప్పేయచ్చు అనమాట. ఓకేనా? సో ఇది మనకి February 4th 3rd షిఫ్ట్లో SSC GD పేపర్ అనమాట. GD పేపర్లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్. ఓకే, సో మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ తర్వాత సో ఇంకా కొంచెం మాకు ఇలా చెప్పండి సార్ అని ఏమైనా మీకు సజెషన్స్ ఉన్నాయనుకోండి, సో ఒకసారి చెప్పండి. ఒకవేళ వ్యాలిడ్ అయితే మాత్రం సో నేను నెక్స్ట్ టైం నుంచి అలాగే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మనకి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కనీసం ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో వాళ్ళు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చూసినా సరే ఎంతో కొంత చేయొచ్చు. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.